నమస్కారాలు. ఈరోజు మనం వర్ణమాలలో ఉన్న భాగాల గురించి తెలుసుకోబోతున్నాము. వర్ణమాలను 10 భాగాలుగా విభజించారు. అందులో మొదటిది అచ్చులు. అచ్చులు అటు ఆహా వరకు ఉండే అక్షరాలను అచ్చులు అంటారు. ఇవి మొత్తం 16 ఉంటాయి. అవి ఏంటివంటే ఆ ఈ ఉ రు రు ఏ ఐ ఓ ఔ అహ. వీటిని అచ్చులు అంటారు. ధన్యవాదాలు. హల్లులు కా నుండి బనిరా వరకు ఉన్న అక్షరాలను హల్లులు అంటారు. ఇవి మొత్తం 36 ఉంటాయి. అవేంటంటే క క గ గ ఇన్య చ చ జ జ ఇని ట ట డ డ అన త త ద ద న ప ప బ బ మ య ర ల వ షే ష స అ అల అక్ష బండిర. వీటిని హల్లులు అంటారు. ధన్యవాదాలు. ఉభయాక్షరాలు ఇవి మొత్తం 3 ఉంటాయి. అవి సున్నా అరసున్న విసర్గ. వీటిని ఉభయాక్షరాలు అంటారు. ఉభయాక్షరాలు అని ఎందుకు అంటామంటే అచ్చులకు హల్లులకు ఉపయోగపడతాయి. అందుకే ఉభయాక్షరాలు అంటాము. ధన్యవాదాలు. రస్వాలు ఏకమాత్ర కాలంలో పలికే అచ్చులను రస్వాలు అంటారు. అవి ఆ ఈ ఊ ఏ ఓ. ధన్యవాదాలు. దీర్ఘాలు ద్విమాత్ర కాలంలో పలికే అచ్చులు ఆ ఈ ఊ రు ఏ ఓ. వీటిని దీర్ఘాలు అంటారు. ధన్యవాదాలు. పరుషాలు పరుషంగా పలికే అక్షరాలను పరుషాలు అంటారు. ఇవన్నీ 5. అవేంటివంటే క చ ట ద ప. ధన్యవాదాలు. సరళాలు సరళంగా పలికే అక్షరాలను సరళాలు అంటారు. ఇవి 5. అవి ఏంటివంటే గ జ డ స బ. అనునాసికములు సార్తో పలికే అక్షరాలను అనునాసికములు అంటారు. ఇవన్నీ 5. నాసికము అనగా ముక్కు. ఇవన్నీ 5. అవి ఏంటివంటే ఇన్య ఇని అన నామ. ధన్యవాదాలు. అంతస్తములు 4. అవి ఏమిటంటే యార లావ అల బండిరాన్ని కూడా అంతస్తములు అంటారు. సూక్ష్మాలు ఇది 10 అక్షరాలను ఉష్మాలు అంటారు. ఇవి మొత్తం 4 ఉంటాయి. అవి శేష సహ. ధన్యవాదాలు. వెరీ గుడ్.